ఈరోజు పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ నుండి ఆంధ్రాకు పోయేటువంటి హైవే అయినటువంటి ఈ రహదారి పైన ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అనేకమైనటువంటి గుంటలు కనబడుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైనా కానీ ఇంతవరకు కూడా ప్రజాపాలన అని చెప్పుకునేటటువంటి ఈ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పైన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతగానో గుంటలు ఉన్నాయో ప్రజలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మామూలుగా పగటి పూటనే ప్రజలు వెళ్ళడానికి చాలా ఘోరంగా దారుణమైన పరిస్థితి ఈ రహదారి పైన మనం చూడొచ్చు. అట్లాంటిది నైట్ టైంలో వచ్చారంటే లైటింగ్ కూడా సరిగ్గా లేక, అదేవిధంగా ఈ గుంటలు చూసుకోక చాలా మంది ప్రాణాలతోటి పోరాటం చేస్తున్నట్టే ఉంది. రహదారులు చూసుకున్నట్టయితే ఎంబటే ప్రభుత్వం స్పందించాలి, లోకల్ ప్రజాప్రతినిధులు స్పందించాలి, ఈ రహదారి మరమ్మతులు చేపించాలి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అయింది, కార్పొరేషన్ చెప్పుకునేటటువంటి మన పాల్వంచ కొత్తగూడెం రహదారులు చూసుకున్నట్లయితే ఘోరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించాలి దీనికి అని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. జై తెలంగాణ.